ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అండి. ఎయిర్ పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చాలా కాంప్లికేషన్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఎయిర్ పొల్యూషన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఎలా నివారించుకోవాలి, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం ఇప్పటికే సొసైటీ ఏ విధంగా సఫర్ అవుతుంది అండ్ ఇవన్నీ వివరాల గురించి మీరు లాస్ట్ వరకు కూడా మీరు ఈ వీడియోని చూడండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉంది. మనం చూసుకోవచ్చు గ్లోబల్ ఇండెక్స్లో ఢిల్లీ మోస్ట్ డౌన్ రేటెడ్లో ఉంది. మనము ఢిల్లీలో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఒక రకంగా అక్కడ పబ్లిక్ నివసించే పరిస్థితి మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంది. పొగ మంచులాగా మనకి మొత్తం కూడా పొల్యూషన్తో నిండిపోయింది కాలుష్యం. సో దానివల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటి, ఈ ఎస్పెషలీ ఈ వెహికల్ నుంచి వచ్చే మనకి పొగ కానీ, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నుంచి కానీ, లేకపోతే చుట్టుముట్టు అగ్రికల్చర్ నుంచి వేస్ట్ బర్న్ చేయడం వల్ల వచ్చే కార్బన్ ఫ్యూమ్స్ కానీ, సో ఎన్నో రకాల పొల్యూషన్స్ మనం గాలి మన ఎన్వైర్న్మెంట్ని కంప్లీట్గా పాడు చేసేస్తూ ఉన్నాయి. సో వీటిని ఇన్హేల్ చేయడం వల్ల ఆల్మోస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మీరు జస్ట్ ఈ గాలి పీల్చుకోవడం వల్ల మీరు ఒక 20 సిగరెట్లు, దాదాపు ఒక 20 సిగరెట్లు మీరు పీల్చినట్టే. మనం ఒక రకంగా పొగ పీల్చడం వల్ల, మనము సిగరెట్లు కాల్చడం వల్ల లంగ్ క్యాన్సర్స్ కానీ ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల రెస్పిరేటరీ ఇల్నెస్ వస్తున్నాయి. అదొకవైపు మనం రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తూనే ఉన్నాం. బట్ మీ తప్పే లేకుండా మీరు పీల్చుకుంటున్న గాలి వల్ల దాదాపు ఒక 20 సిగరెట్లు తాగినంత మీ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఎలాంటి దారుణమైన పరిస్థితిలో వెళ్ళాం. చిన్నపిల్లలు ఈ గాలి పీల్చుకుంటూ ఉంటే ఇంకెంత దారుణమైన పరిస్థితి అనేది కూడా మనం ఊహించుకోగలము. సో దీంట్లో చాలా విపరీతమైన టాక్సిక్ మనం ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో మనం పీల్చుకోవడం వల్ల మన లంగ్స్లో క్యాన్సర్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఎలర్జీస్ ఉంటాయి, సైనస్ కానీ ఎలర్జీస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఆస్తమా కానీ, సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఇలాంటి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఊపిరితిత్తులు మెల్లిమెల్లిగా లోపల అంతా కార్బన్ అక్యుములేషన్ పెరిగి ఎవరం కూడా ఇప్పుడు టోటల్ లంగ్ కెపాసిటీతో బ్రీత్ చేయట్లేదండి. ఆల్మోస్ట్ ఒక 20% ఆల్మోస్ట్ మన లంగ్స్ ఫుల్ కెపాసిటీతో వర్క్ చేయట్లేదు అనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? రేపు ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద ఎపిడమిక్గా మారే అవకాశం ఉంది. మనం ఇప్పటి నుంచే అందరం కలిసి మనము దీని మీద అవగాహన పెంచుకొని ఇమీడియట్గా మనం ప్రజలందరము, ఇది ఒక్కరి వల్లనో గవర్నమెంట్ వల్లనో అయ్యే పని కాదండి. మన అందరం గవర్నమెంట్ పాలసీ డిసిషన్స్ కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్కరూ ఎన్జిఓస్ కానీ దీని మీద చైతన్యవంతం పరిచి దీని మీద మన అందరం మాస్ లెవెల్లో వర్క్ చేస్తే కానీ మనం ఈ ప్రాబ్లం నుంచి మనము నివారణ అనేది జరగదు, దీని నుంచి బయటపడలేదు అండి. సో ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బురదలో తామర పూలాగా ఎలా బతకాలి అనే విషయం నేర్చుకోవాలి. అండ్ ఫ్యూచర్, ఇది రాత్రి దీనికి సొల్యూషన్ అనేది మనం ఎక్కడ లేదు. బట్ ఇప్పటి నుంచే మనందరం వర్క్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీ ఎయిర్ అనేది పీల్చుకునేలాగా మనము చూడొచ్చు. సో మీకు అందరికి కూడా గూగుల్ సెర్చ్లో పొల్యూషన్ ఇండెక్స్ ఏంటి, మనం పీల్చుకునే గాలి మన మెట్రో సిటీస్లో ఏ స్థాయిలో ఉందనేది ఈజీగా ప్రతి ఒక్కరు కూడా గూగుల్ చేసుకోవచ్చు. మనకు ఒక అవగాహన కలుగుతుంది, మనం ఉన్న చోట ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంది అని చెప్పేసి మనందరం కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక అవగాహన కలుగుతుంది. సో మనకి ఎక్కడి నుంచి అండి ఫ్రెష్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు. సో వీలైనంత చెట్లు మనం ఎక్కువ ప్లాంట్ చేయాలి. ఇప్పుడు మనకు రైనీ సీజన్ వచ్చిందండి. ఈ రైనీ సీజన్లో ఎన్నైతే అన్ని మొక్కలు మనం పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మనం జర్మినేట్ అవుతాయి, నాటుకుంటే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ప్రతి ఏటా మనం మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే మనం సీడ్ బాంబ్స్, చాలామంది సీడ్ బాంబ్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో విత్తనాలన్నీ కూడా ఒక మట్టి ఉండలాగా తయారు చేసేసి అడవులలో కానీ, ఫ్రీ ఏరియాస్లో కానీ, ఎక్కడైతే అసలు ఎలాంటి చెట్లు పెరగట్లేవో అక్కడ అన్నీ కూడా మనము ఈ సీడ్ బాంబ్స్ అనేవి పెట్టాలి. మన లంగ్ స్పేస్ పెంచుకోవాలి. వీలైనంత మటుకు మనం గ్రీనరీ అనేది పెంచుకోవాలి. మన చుట్టూ గ్రీనరీ, మన ఇంట్లో కూడా
మనం బయట కంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన ఇంట్లో ఉన్నాయండి. ఇంట్లో వర్స్ట్ ఉందని చెప్తున్నారు. బయట కంటే ఇంట్లో ఎందుకు మనం ఏసీస్ కానీ లేకపోతే మనం యూస్ చేసే పెయింట్ కానీ అండ్ మనకు వెంటిలేషన్ కూడా మెల్లిమెల్లిగా ఏమైపోయింది, ఒకప్పుడు వెంటిలేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది, కిటికీలు ఇవన్నీ. ఇప్పుడు ఏసీలు ఉండడం వల్ల ఆ వెంటిలేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బయట కంటే కూడా ఇంట్లో భయంకరంగా ఉందనే విషయం మనందరం తెలుసుకోవాలి. సో ఇంట్లో మనము ఒక 4-5 ప్లాంట్స్ మనకి ఇంట్లో అంటే ఇండోర్గా పెంచే ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి. మీరు జస్ట్ గూగుల్ చేయండి, ఎలాంటి ప్లాంట్స్ మన ఇండోర్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ స్నేక్ ప్లాంట్ అంటారు, కొన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. అవి మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మనీ ప్లాంట్, ఇవన్నీ మనం ఇండోర్లో పెంచుకోగలిగేవి. కొన్ని మొక్కలు మన ఇంట్లో కూడా పెంచుకోవడం వల్ల అవి మన ఎయిర్ని పొల్యూషన్ నుంచి కొన్ని కార్బన్ కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ని కానీ అబ్జర్వ్ చేసుకొని మనకు ఒక మంచి ఆక్సిజన్ ఇండెక్స్ అనేది పెంచుతుంది, అయనైజేషన్ అనేది పెంచుతుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ ఎయిర్ ఫిల్టర్స్ కూడా మన ఇంట్లో అయనైజర్స్, ఎయిర్ ఫిల్టర్స్ని కూడా మనము ఫిక్స్ చేసుకోవడం అనేది మంచి విషయమే. దానివల్ల ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనం పొలాల్లో కానీ లేకపోతే అడవుల వైపు కానీ, అంటే కొంచెం ఎక్కువ గ్రీనరీ ఉన్న చోట, లేకపోతే రిసార్ట్స్ కల్చర్, ఈ మధ్య బాగా ఫామ్ హౌస్ కల్చర్, రిసార్ట్ కల్చర్ కూడా పెరిగింది. అంటే వీటి వల్ల వెళ్ళడం వల్ల మనము మెంటల్గా డిస్ట్రెస్ అవ్వడమే కాదండి, మన లంగ్స్ కూడా ఒక రకంగా డిటాక్సిఫై అవుతుంది, మన బ్రెయిన్ కూడా బాగా రిలాక్సేషన్ పొందుతుంది, మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో మనం ఒక ఫ్రెష్ గాలి అనేది మనం అక్కడ తీసుకుంటా ఉన్నాం. సో డైలీ కంపల్సరీ పార్క్స్, మంచిగా మన కోసం గవర్నమెంట్స్ చాలా చెట్లు పెంచి పార్క్స్ ఉంటుంది. సో మార్నింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మార్నింగ్ డైలీ కంపల్సరీ వాకింగ్కి వెళ్ళండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇంట్లో కాదండి, పార్క్లకు వెళ్ళండి, మీ చుట్టూ ఉన్న పార్క్స్లోకి వెళ్ళండి. పార్క్స్లో వెళ్ళేసి ఆ చెట్ల మధ్యలో కొంచెం మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయండి. ఎవరికైతే పోలన్ ఎలర్జీ ఉందో, డస్ట్ ఎలర్జీ ఉందో వాళ్ళు కొంచెం చెట్లకి దూరంగా ఉండి చేసుకోవడం మంచిది. ఎవరికి ఎలర్జీస్ లేని వాళ్ళందరూ కూడా మనం దీనికి పర్ఫెక్ట్గా మనం అలైన్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ చర్యలు, ఈ చిన్న చిన్న చర్యలు తీసుకోవాలి. అండ్ మనందరం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యునైటెడ్ నేషన్స్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే, ఎందుకంటే ఈ 40-50 ఇయర్స్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ వల్ల మన ఆహారాన్ని మనం కలుషితం చేసుకున్నాం, మన గాలిని కలుషితం చేసుకున్నాం, మన హెల్త్ కేర్ సిస్టమ్ని కూడా కంప్లీట్ మనము అలోపతి మెడిసిన్స్ అన్నీ కూడా అన్ని కెమికల్ బేస్డ్ మెడిసిన్స్, సో అన్ని రకాలుగా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం. సో ప్రతి విషయంలో మనం చూసుకున్న, మనం యూస్ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో కూడా మనం డీజిల్, పెట్రోల్, ఈ ఫ్యూల్స్ మనం వాడడం వల్ల వాటి నుంచి వచ్చే హెవీ టాక్సిన్స్ మన ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ని బాగా పాడు చేస్తూ ఉంది. సో మనందరం కూడా మెల్లిమెల్లిగా ఈ వెహికల్స్ వైపు, అంటే పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ వైపు మన సమాజం వెళ్తూ ఉంది. అండ్ వీలైనంత మటుకు చూడండి, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్స్ కూడా అన్ని పాలసీ డిసిషన్స్ అన్ని దానికి అలైన్ అవుతూ ఉంది. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా 4th సిటీ అనేది స్టార్ట్ చేస్తుంది. దాన్ని నెట్ జీరో సిటీ అని చెప్పేసి ముందే దాన్ని ఒక చాలా ఛాలెంజింగ్ అంబిషన్ పెట్టుకొని మన గవర్నమెంట్ మన కోసమే చేస్తుంది. నెట్ జీరో సిటీ అంటే ఏంటి, అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉండదు, ఎలాంటి కాలుష్య కారకాలు ఉండవు, అలాంటి ఒక ధైర్యం చేస్తుంది మన గవర్నమెంట్, అలాంటి ఒక ధైర్యం స్టెప్ తీసుకుంటుంది. సో అందరు కూడా దాన్ని సహకరించాలి. అదొక నెట్ జీరో సిటీ ఎప్పుడవుతుంది, ఓన్లీ గవర్నమెంట్ డిసిషన్స్ ఒకటే కాదండి, మన అందరం కూడా చెత్త చెదారం కూడా పడేయకుండా మనం డిసిప్లిన్ లైఫ్ మనం లీడ్ చేసి మనం పొల్యూషన్ని కాంట్రిబ్యూట్ చేయకుండా ఉంటేనే అది నెట్ జీరో సిటీ కింద మారుతుంది. లేకపోతే నెట్ జీరో సిటీ ఎక్కడ అవుతుంది. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా దానికి అలైన్ ఉండాలి. మనం కూడా మనందరం కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఈ పొల్యూషన్ని మనం దూరంగా ఉండాలి. సో ఇప్పుడున్న తప్పదు, మనం జాబ్కి వెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలి. సో ఇంట్లో కూడా ఎయిర్ పొల్యూషన్ని మనం ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అది చెప్పాను కదా. సో ప్లాంట్స్ ఇవన్నీ మనం పెట్టండి. వీలైనంత మటుకు గ్రీన్ స్పేసెస్కి మీరు వాకింగ్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయండి. దీనివల్ల మీ బాడీలో ఉన్న కాలుష్యం లెవెల్స్ తగ్గుతుంది. కొంతవరకు మనం పూర్తిగా అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా కొంతవరకు మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది ఈ చర్యల వల్ల. సో ఇవన్నీ పాటించండి. మీకు ల్యూకరైస్ అని చెప్పేసి, అంటే అతి మధురం అనేది ఒక మీకు చిన్న చెక్క ముక్క, అంటే మనము చెప్పాలి అంటే చిన్న చిన్న పుల్లల్లాగా మీకు దొరుకుతుంది అని ఆయుర్వేదిక్ షాప్స్లో. అది అప్పుడప్పుడు నోట్లో పెట్టుకోండి. మీ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ మీ లంగ్స్ కూడా కొంతవరకు అది క్లీన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కొన్ని
బేసిక్ హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు వీటిని మనం సేవించడం వల్ల మన లంగ్స్ క్లీన్గా ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు మనం కషాయాలు ఇలాంటివి కూడా తాగాలి. అంటే సినమన్ కానీ, అంటే దాల్చిన చెక్క, తర్వాత పసుపు, తర్వాత జింజర్, అలాగే కొద్దిగా మిరియాలు. సో వీటి నుంచి కషాయం పెట్టుకొని అప్పుడప్పుడు కషాయాలు పెట్టుకొని తాగడం వల్ల కూడా కొంచెం ఫ్లమ్ బ్రేక్ డౌన్ చేసేసి మన ఛానల్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రీగా పాస్ అయ్యేలాగా, ఎయిర్ వేస్ పాస్ అయ్యేలాగా అది కొంతవరకు ఫెలిసిటేట్ చేస్తుంది. ఈ స్మోకింగ్కి ఇమీడియట్గా దూరం అవ్వండి, ఆల్కహాల్ లాంటివన్నిటికీ కూడా దూరం అవ్వండి, అండ్ జంక్ ఫుడ్స్కి, ప్రాసెస్ ఫుడ్స్కి దూరం అవ్వండి. అండ్ ఒక సస్టైనబుల్ హెల్త్ పరంగా మీరు ఇవన్నీ చిన్న చిన్న అడుగులు వేయండి. ఎయిర్ పొల్యూషన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ మనం చేయలేకున్నా అట్లీస్ట్ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం ఇప్పటి నుంచే పాటుపడాలి, ఫుల్లీ అవేర్గా ఉండాలి. దీనివల్ల మనం అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్న ఒక మంచి స్వచ్ఛమైన గాలి, నెట్ జీరో సిటీ వాళ్ళకు కూడా అందేలాగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. మనం చేసిన డ్యామేజ్, మనం చేసిన పాపం మనమే కడుక్కోవాలనే విషయం మనం అందరం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే మనందరం తిరిగి ఆ ఈకోసిస్టమ్, ఈకలాజికల్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి గవర్నమెంట్స్ కాదండి, ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ప్రతి ఒక్కరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలిసేలాగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. దయచేసి ఈ అవేర్నెస్ వల్ల మీకే కాదండి, సమాజం మొత్తం కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకో వీడియోస్లో కూడా మీకు అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. సో దయచేసి వీడియో స్ప్రెడ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.